హలో ఎవ్రీవన్, నేను మీ షణ్ముఖ్ వెన్నేటిని ఫ్రమ్ షణ్ముఖ్ వెన్నేటి వ్లాగ్స్. సో మేము అనుకోకుండా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక ట్రిప్ ప్లాన్ చేసాము, ఇంటర్నేషనల్ ట్రిప్, అదే నేపాల్కి. మేము ఫస్ట్ మా ట్రిప్ని ఢిల్లీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఫ్లైట్లో ఎక్కి దాని తర్వాత మేము ఢిల్లీకి వెళ్ళాము. ఆ ఫ్లైట్తో వెళ్ళేటప్పుడు ఢిల్లీ నుంచి ఎక్కాక అక్కడ ఢిల్లీ టు కఠ్మండు ఫ్లైట్లో ఇలాంటి మంచు కొండలు బోల్డ్ అని కనపడతాయి. అవి ఎంతో సుందరంగా ఉన్నాయి. కాఠ్మండూలో ఉన్న త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి పశుపతినాథ్ టెంపుల్కి మేము ఒక పెద్ద స్పేషియస్గా ఉన్న వ్యాన్లో మంచిగా ఎక్కి ముందు ఆ పశుపతినాథ్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఆ మొత్తం టెంపుల్ చాలా సుందరంగా మంచిగా మొత్తం కాఠ్మండు సిటీ దాన్ని చుట్టుముడుతూ ఉంది. అక్కడ తర్వాత మేము గృహేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఆవిడ యొక్క కటిభాగం పడింది. అది 54 శక్తిపీఠాల్లో అదొక శక్తిపీఠం. అది మంచి సుందరమైన వాతావరణం. సేమ్ పశుపతినాథ్ టెంపుల్కి, ఇది పశుపతినాథ్ టెంపుల్కి చాలా దగ్గరగా ఉంది. దీన్ని చుట్టుముడుతున్న మంచి సుందరమైన వాతావరణం చూడ్డానికి చూడముచ్చటిలాగా ఉంది. ఆ గుడికి చేరడానికి ఒక చిన్న బ్రిడ్జ్ దాటాలి. బ్రిడ్జ్ని దాటాక ఆ గుడి లోపలికి వెళ్ళాక మంచి గుడి, అది పెద్దగా ఉంది. దాంట్లో ఒక చిన్న మ్యారేజ్ జరుగుతూ ఉంది. దాని తర్వాత మాకు మంచి దర్శనం అయింది. మేము బయటకు వచ్చాము. దాని తర్వాత ఒక పెద్ద గంట కనపడింది. మేము దాన్ని ఒక్కసారి రింగ్ చేసాం. మంచిగా పెద్దది గుడి, చాలా బాగుంది. దాని చుట్టుముట్టే కోతులు చాలా ఉన్నాయి. యాక్చువల్ నిజం ఏంటంటే పైన ఒక అరటిపండు వేస్తే ఎన్ని కోతులు వచ్చాయో చాలా. అదిగోండి, నేను చెప్పాను కదా ఒక పెద్ద గంట అని, ఇదే ఆ పెద్ద గంట. నేను మా చెల్లి బాగా వాయించాము గంటని. దాని తర్వాత మేము హోటల్ రూమ్కి వచ్చి విశ్రాంతి తీసుకున్నాము.